హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మార్నింగ్ 5:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 5:30కి ఇంకా లేచి లేవగానే అయితే బయట గుమ్మాలు అనేవి ఉంటాయి కదా, అలాగా ద్వారంకి ఎదురుగా అన్నట్లు అయితే క్లీన్ చేసి పెట్టి సింపుల్ రంగోలీ అయితే పెట్టుకున్నాను. సింపుల్ రంగోలీ పెట్టుకున్న తర్వాత ఒకవైపు అయితే రైస్ పెట్టానండి, ఇంకోవైపు అయితే టీ పెట్టుకున్నమాట. యాక్చువల్లీ డికాక్షన్ పెట్టానండి. చూస్తే ఫ్రిడ్జ్‌లో పాలు లేవనమాట. కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఉండే. అందుకని టీ కలర్ ఏమో ఇలా ఉంది, ఏమనుకోవద్దు. ఇంకా మార్నింగే హాట్ వాటర్ తాగగానే టీ తాగకపోతే నాకు మైండ్ ఏం పని చేయదు. ఇంకా అందుకనేసి అయితే టీ అనేది పెట్టుకున్నాను, కొంచెం పాలతో అయినా. నెక్స్ట్ అయితే ఇంకా క్యారేజ్‌లోకైతే దొండకాయ కట్ చేయడం లేట్ అవుతుంది కదా అనేసి నైటే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్‌లో. ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా మార్నింగే ఇంకా లేచి ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే బయటికి తీసాను లేచి లేవగానే. ఈలోపైతే కూలింగ్ తగ్గుతాయి కదా అని. నెక్స్ట్ ఆనియన్ అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టేసి క్యారేజ్‌లో కానీ దొండకాయ అయితే వేపుడు అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా లైట్‌గా అయితే ఫ్రై చేసుకున్నాను. దొండకాయ ఫ్రై చేసుకున్న తర్వాత ఇతను ఏమంటే లేచారండి. 5:30కి అలా లేచి అంటున్నారనమాట, దొండకాయ నేను తినను అనేసి. అయితే ఏం చేయమంటారంటే పప్పు ఏదైనా ఉంటే కుక్ చేయమన్నారు. నేనేం చేశానంటే, ఇది బొబ్బరి పప్పు అంటారండి. పండగకి వెళ్ళాం కదా, పండగకి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య ఇచ్చారనమాట. ఆ పప్పు ఉంటే అప్పటికప్పుడు కుక్కర్లో అయితే పోపు పెట్టేశాను. అలా పప్పు అనమాట. దొండకాయ వేపుడు, నెక్స్ట్ బొబ్బరి పప్పు అంటారు, అందుకే దగ్గరగా చూపిస్తున్నాను. ఇది కొంచెం చప్పగా ఉంటుందండి పప్పు. అందుకని మీరు పులుపు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. లేకపోతే కలుపుకి అన్నట్లు అంటే పప్పుచారులాగా కొద్దిగా పుల్లేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట, మామూలుగా కాకుండా. నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కూడా వండేసానని చూపిస్తున్నాను. ఇటువైపు అయితే రసం పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ బన్నీ దాన్ని ఇంకా ఎగ్స్ తింటానన్నారు. వాళ్ళ కోసమని 2 ఎగ్స్ అయితే ఒక గిన్నెలో అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా చారు మరిగిపోయిన తర్వాత చారు కూడా పోపు పెట్టేస్తాననమాట. ఇంకా చారు మరుగుతుండేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్పు. ఇంకా చారు మరిగేసి ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా అయిపోయింది. ఈ మధ్యన పువ్వులు అనేవి అంతగా లేవండి. రెడ్ మందారాలు కానీ బిస్కెట్ కలర్ కానీ ఏవి పూయట్లేదు, 1, 2 అలా అనమాట. ఉన్న వరకు అయితే అలా ఒక్కొక్క పటానికి ఒక్కొక్కటి వచ్చేటట్టుగా అయితే పెట్టేసాను. నెక్స్ట్ చామంతిలు మెరూన్ ఉండే అవైతే పెట్టునమాట. ఇంకా స్కూల్కి ఇతర వెళ్ళిపోయారు 7:30కి అలా. 7:30కి 8కి మధ్యలో అండి ఇంత ఇంకా మంచు పడుతూనే ఉంది అలాగా. ఆ మంచు నాకు ఎందుకో బాగా అనిపించింది. మన సబ్స్క్రైబర్స్తో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే అలా తీశాను. అంటే 7:30కి 8కి మధ్యలో అరౌండ్ ఆ టైంలో. ఇంకా ఆ టైంలో కూడా ఇంకా మబ్బుగానే ఉందండి. ఇంకా ఇతనికి అదే బయలుదేరేటప్పుడు బయటికెళ్ళేటప్పుడు అలా వీడియో తీశాను. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నేను టిఫిన్ అన్నీ చేసుకున్న తర్వాత పూజా సామాగ్రి ఉన్నాయి. పూజా సామాగ్రి కూడా 2 సెట్స్ అయితే ఖాళీ అయిపోయి అవైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇదైతే ఈవినింగు 3కి అలా అనమాట. అమ్మ బిస్కెట్స్ తీసుకొస్తాము, కేక్ చెయ్యు అన్నారు. పిల్లలతోనే చేపిద్దాము. వాళ్ళేంటంటే ఇద్దరు ఉండడం వల్ల ఇద్దరు కొట్టుకుంటున్నారండి. అలా అని కొట్టుకొని, తిట్టుకొని అలా ఉంటున్నారు. లేకపోతే మొబైల్ చూస్తున్నారన్నమాట. ఇంక వీళ్ళ చేత అన్నీ కల్పిద్దాం అనేసి అయితే బిస్కెట్స్ తీసుకురండి అన్నాను. ఇవి ఏంటి అంటే ఓరియో, నెక్స్ట్ హ్యాపీ బార్బన్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ అన్నీ తీసుకొని మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని ఇలా మెత్తగా పొడి కొట్టేసేయండి. పొడిలాగా చేసుకున్న తర్వాత పాలు, పచ్చి పాలేనండి. మరిగించిన పాలు ఏం యూజ్ చేయట్లేదు. పచ్చి పాలు వేసుకొని ఇలా మా అబ్బాయి కలుపుతున్నాడు కదా, అలా అయితే కలిపేసేయండి. ఇక్కడ 3 రకాల బిస్కెట్స్ అనేవి తీసుకున్నాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు తయారు చేసుకోవచ్చు. సింపుల్‌గా కేక్ అనమాట. అప్పటికప్పుడు పిల్లలు కావాలి అనుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. అయితే పాలు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. లేకపోతే మరీ మెత్తగా అయిపోయినా పనికిరాదు కదా కేక్‌కి. అయితే ఇలా కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేదు అనుకుంటే
అనుకుంటే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకొని చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెంట్ ఇలాగా వచ్చేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత స్టాండ్ అయితే స్టీల్ స్టాండ్ ఉంటే స్టీల్ స్టాండ్ అయితే పెట్టేసేయండి. స్టీల్ స్టాండ్ పెట్టుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇలా కేక్ బౌల్ ఉంది. మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే ఇటువంటి కంటైనర్ తీసుకొని కొంచెం ఎడల్పాటి బౌల్ తీసుకోండి. ఆ బౌల్కి అయితే ఆయిల్ అప్లై చేసేసి మనం ముందుగా కలుపుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా ట్యాప్ చేసుకోండి, ఎక్కడ గ్యాప్లు లేకుండా. మనం ముందుగా పెట్టుకున్న కడాయి ఉంది కదా, స్టీల్ స్టాండ్ పెట్టుకున్న కడాయి, దానిపైన అయితే మనం కేక్ బ్యాటర్ని అయితే పెట్టేసి ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 20 మినిట్స్ తర్వాత మూత తీసి మనకి టూత్ స్టిక్ ఉంటుంది కదా మనం నోట్లో పెట్టుకున్నది, అటువంటి దాంతో అయితే అది లేకపోయినా స్పూన్తో అయినా ఇలా గుచ్చండి. గుచ్చితే స్పూన్కి కానీ ఇలా టూత్ పిక్ కానీ ఏ అంటుకున్నా ఉంటే కేక్ అనేది నీట్గా రెడీ అయిపోయినట్లే. అది ఇంకా కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత చుట్టూరు ఎడ్జస్టర్స్ ఉంటాయి కదా, ఆ ఎడ్జస్టర్స్ని మీ దగ్గర అట్లని రిమూవ్ చేసి పుల్ల ఉంటుంది కదా, అట్ల పుల్ల దాంతో ఇలా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్లేట్లో అయితే కేక్ని అరేంజ్మెంట్ అంటే ఏ ప్లేట్లో కేక్ని పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్లో అయితే కేక్ని అయితే ఇలా రిమూవ్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా రిమూవ్ అయిపోతుందండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. మనకైతే కేక్ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా బిస్కెట్స్తో కనుక అన్హెల్దీ ఉండదు, ఎక్కువ ఐటమ్స్ పడవు. పిల్లలకి కూడా వితిన్ మినిట్స్లో మనం రెడీ చేసి ఇచ్చేవచ్చు. ఈ కేక్ని అయితే బిస్కెట్స్తో ఇలా తయారు చేస్తాను కేకు. ఇవన్నీ కూడా పిల్లలతో చేయించాలి అనిపించింది, అందుకని కలపడం కానీ వేయడం కానీ కేక్ లాస్ట్కి తీయడం కూడా మా పెద్ద అబ్బాయితోనే తీయించాను. అది కేక్ ఎలా వచ్చిందో చూసారు కదా. మీ పిల్లలకి కూడా అప్పటికప్పుడు కేక్ కావాలి అనుకుంటే వెంటనే తయారు చేసి ఇచ్చేసేయండి. మీకు ఇంకా క్రీమీ లాగా తయారు చేసుకోవాలి అనుకుంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, డైరీ మిల్క్ చాక్లెట్స్ని లైట్గా కరిగించేసి ఈ కేక్ పైన క్రీమ్ లాగా చేసేసేయండి. ఇక్కడ మా వాడైతే చాకోస్ ఉంటాయి కదా, దాంతో అయితే డెకరేషన్ లాగా చేస్తున్నాడు. దీని తర్వాత అయితే ఇక్కడ కేక్ అయితే వీళ్ళు తినేస్తున్నారండి. ఎలా ఉంది నాన్న అనేసి అంటే సూపర్గా ఉందమ్మా కేక్ అనేసి అంటున్నారు. వాళ్ళ చేతులతోనే వాళ్ళు తయారు చేసుకునేటట్లయితే చేశాను. అయితే దీని తర్వాత నైట్ అయితే కర్రీలోకి అయితే ఎగ్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈరోజైతే అస్సలు క్షణం అనేది తీరిక లేదు. మార్నింగ్ 5:30 నుంచి మళ్ళీ నైటు 8:30 వరకు అస్సలు గ్యాప్ లేకుండా పనులు చేస్తూనే ఉన్నాను. తీరని పనులు అయిపోయాయి ఈరోజు. అయితే నైట్ కర్రీలోకి అయితే ఎగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఎగ్స్ కుక్ చేసేసాను, ఉడకబెట్టేసాను అనమాట. ఇక్కడైతే ఎగ్స్ అనేవి పోపు పెట్టుకుంటున్నాను. ఎగ్స్ పోపు పెట్టుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.